హై ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆర్డినో ఐడిని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఆ తర్వాత ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది చూద్దాం. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఫ్రెండ్స్, ముందుగా గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఆర్డినో డౌన్లోడ్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో ఆర్డినో డౌన్లోడ్ అని సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి arduino.cc అనే వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. సో ఆ లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆర్డినో IDE 1.8.13 వెర్షన్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇందులో విండోస్ 7 అండ్ న్యూయర్ అనేది అయితే ఉంది. సో ఇదైతే జిప్ ఫైల్ ఉంది. ఇది విండోస్ 8.1 లేదా 10కి యాప్ అయితే ఉందంట. ఇవి లైనక్స్ ఓఎస్ కోసం, ఇది మ్యాక్ ఓఎస్ కోసం. సో మనమైతే దీన్ని క్లిక్ చేయాలి. సో దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ జస్ట్ డౌన్లోడ్ అనేది ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, డౌన్లోడ్ అయితే స్టార్ట్ అయింది. ఫ్రెండ్స్, ఈ ఆర్డినో సాఫ్ట్వేర్ ఎవరైనా సరే ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఆర్డినో సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయిన తర్వాత దీన్ని డబుల్ క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఆర్డినో సెటప్లో ఇక్కడ అగ్రి అనేది ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇవన్నీ కూడా టిక్ చేసే ఉంచండి. నెక్స్ట్ క్లిక్ చేయండి. డిఫాల్ట్ డెస్టినేషన్ ఫోల్డర్ C డ్రైవ్లో అయితే సెలెక్ట్ చేసుకొని ఉంది. సో ఇన్స్టాల్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇది USB పోర్ట్ నుంచి మనం ఆర్డినోకి ప్రోగ్రామ్ చేయడం కోసం ఇది ఆర్డినో USB డ్రైవర్. ఇన్స్టాల్ క్లిక్ చేయండి. సో సెటప్ అయితే కంప్లీట్ అయింది. క్లోజ్ క్లిక్ చేయండి. ఇక్కడ ఆర్డినో అనేది ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేస్తే అలో యాక్సెస్ క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, ఆర్డినో సాఫ్ట్వేర్ అయితే ఓపెన్ అయింది. సో ఇక్కడ నుంచి మనం ఆర్డినో కోడింగ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ విధంగా ఆర్డినో సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ అండ్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.